ఓం నమో వెంకటేశాయ. అప్రజానాం ప్రజారూపా అప్రశస్య ప్రశంసాపా గోవింద గోవింద. భవత్త ఏవాధిగతాః సువంశాః భవజ్జనేర్జన్మ విరోధినోర్హాః భవత్త ఏవాపగతాశ్చిదంశాః భవజ్వలన్మూల నిరాసనార్హాః అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులన్నింటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమస్తస్మై గణేశాయ భక్తమానసవాసినే విఘ్నాద్రిభేదే దంభోళి మూర్ధన్యాయ నమో నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ఆగమ ప్రతిపాద్యాయ యాగమాలావితానినే ఆగమాపాయ వర్జ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్య జగదేకగురూపదిష్టం శేషాభిధానసనకాదివరైः సమాప్తం శ్రీవ్యాససూతశుకనారదమౌనిజప్తం మంత్రం శివం జపత భాగవతం సుగుప్తం. శ్రీ గురుభ్యో నమః. 22వ అధ్యాయం వరకు పూర్వగారి వంశాన్ని గురించి వివరంగా చెప్పారు. పూర్వగారి వంశాన్ని గురించి చెప్పి యయాతి గారి 4వ కుమారుడు అనువు మొదలైన వాడు ఉన్నారు కదా, ఇంకా చాలామంది యయాతి గారి అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళందరి వంశాలని చెప్పడం కోసమని పై అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. దాంట్లో భాగంగా 23వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఇలా అంటున్నారు: అనోస్సభానరశ్చక్షుః పరోక్షశ్చ త్రయస్సుతాః సభానరాత్ కాలనరః సృంజయస్తత్సుతస్తతః అని. అనువు గారు యయాతి గారి 4వ అబ్బాయి. ఈయనకి సభానరః అలా అని, చక్షుః అని, పరోక్షః అని మొత్తం 3 అబ్బాయిలు. పరోక్షశ్చ త్రయస్సుతాః. వీళ్ళల్లో మొదట ఆయన సభానరుడైతే ఆ సభానరుడికి కాలనరుడు అని ఆయన పిల్లవాడు, కాలనరుడికేమో సృంజయః అని ఆయన పిల్లవాడు. అనో సభానరశ్చక్షుః పరోక్షశ్చ త్రయస్సుతాః సభానరాత్ కాలనరః సృంజయస్తత్సుతస్తతః. జన్మేజయస్తస్య పుత్రో మహాశీలో మహామనాః ఉషీనరస్థితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ. ఈ సృంజయుడికి జనమేజయ అనే అతను పిల్లవాడు. ఈ జనమేజయ అనే పేరుతో చాలామంది ఉన్నారు కదా. ఈ జనమేజయుడు, ఈ సృంజయుడు కొడుకైనటువంటి జనమేజయుడు మహాశీల, చాలా గొప్ప స్వభావం కలిగినవాడు. మహామనాహ, గొప్ప మనస్సు కలిగినవాడు. లేదా ఈ జనమేజయుడికి మహాశీల అనే ఆయన పిల్లవాడు, తస్య పుత్ర మహాశీల. అలాగే జనమేజయుడి కొడుకైన మహాశీలుడికి మహామనాహ అనే పిల్లవాడు. ఈ మహామనసుడికేమో ఉషీనరః తితిక్షుః అని 2 పిల్లలు. ఉషీనరస్థితిక్షుశ్చ మహామనస ఆత్మజౌ. ఇందులో ఉషీనరుడికి శిబిర్వన శమిర్దక్షః చత్వారః ఉషీనరాత్మజాః వృషాదర్భ సువీరశ్చ మద్రః కైకేయ ఆత్మజాః శిబేః చత్వార ఏవాసన్. ఈ ఉషీనరుడికి శిబిహి వనః శమిహి దక్ష
అని నలుగురు కొడుకులు. శిబిర్ వన శమిర్ దక్ష చత్వార ఉషీనరాత్మజ, ఉషీనరుడి పిల్లలు. ఇందులో పెద్ద కొడుకు శిబి అయితే ఈ శిబి గారికి వృషాదర్భ, సువీర, మద్ర, కైకేయ అని నలుగురు పిల్లలు. కైకేయ ఆత్మజ. శిబేః చత్వారः ఏవ ఆసన్ తితిక్షోశ్చ ఋషద్రథः తతో హేమోథ సుతపాః బలిః సుతపసోభవత్. ఈ శబికి నలుగురు కూడా కొడుకులైతే తితిక్షోశ్చ ఆయన మహామనుసుడి యొక్క కొడుకు ఉషీనరుడు పెద్దవాడు, తితిక్షు అని రెండో ఆయనకి తితిక్షువుకి ఋషద్రథ అని పిల్లవాడు. ఆ రథుడికేమో హేముడనే పిల్లవాడు, హేముడికేమో సుతపాహ అని పిల్లవాడు, అలాగే సుతపసుడి నుంచి బలిహి అనే పిల్లవాడు క్రమంగా పుట్టారు. శిబేశ్చత్వార ఏవాసన్ తితిక్షోశ్చ ఋషద్రథ తతో హేమోథ సుతపాహ బలి సుతపసో బ్రవీత్. ఇందులో అంగవంగ కలింగాద్యాః సింహ పుండ్రాంధ్ర సంజ్ఞితాః జజ్ఞిరే దీర్ఘతమసః బలేః క్షేత్రే మహీక్షితః. ఈ బలి అని ఇక్కడ బలిగారు ఉన్నారు కదా, రాక్షసరాజు బలి వేరు, ఈయన వేరు. ఈయన యయాతి గారి వంశంలో వచ్చినటువంటి బలి. ఈ బలి మహారాజు గారికి అంగ, వంగ, కలింగ, సింహ, పుండ్ర, ఆంధ్ర అని ఇలాంటి పేర్లతో చాలామంది పిల్లలు పుట్టారు. జజ్ఞిరే వీళ్ళు పిల్లలుగా పుట్టడానికి దీర్ఘతమాహ అనే మహర్షి గారు అనుగ్రహించాడు. దీర్ఘతమసహ ఆయన యొక్క అనుగ్రహంతో బలిగారికి పిల్లలుగా, బలి అనే మహారాజు గారికి పిల్లలుగా వీళ్ళందరూ పుట్టారు. వీళ్ళు పుట్టడం వల్ల విశేషం ఏం చెప్పాలి అంటే, చక్రుస్వనాంనా విషయాన్ షడిమాన్ ప్రాచ్యకాంశ్చతే ఖనపానోంగతో జజ్ఞే తస్మాద్ధవిరథస్తతః. వీళ్ళు అంగ, వంగ, కళింగ, సింహ, పుండ్ర, ఆంధ్ర అని ఆరుగురున్నారు కదా, వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. తండ్రి గారి రాజ్యంలో కూర్చోలేదు, బయటికి వెళ్ళిపోయి వాళ్ళు కొంత ప్రాంతాన్ని గెలుచుకుని తమ పేరే ఆ ప్రాంతానికి పెట్టుకుని తమ పేరుతో ఆ దేశాన్ని ఏలటం ప్రారంభించారు. అంటే అంగుడు అనేటువంటి పిల్లవాడు అంగదేశాన్ని ప్రారంభించి అంగదేశాన్ని పాలించడం మొదలుపెట్టాడు. వంగుడేమో వంగదేశాన్ని, కళింగుడేమో కళింగని, సింహుడేమో సింహదేశాన్ని, పుండ్రుడేమో పుండ్రదేశాన్ని, ఆంధ్రుడేమో ఆంధ్రదేశాన్ని. చక్రుస్వనాంనా విషయాన్ షడిమాన్. ఇవి ఎక్కడున్నాయి అంటే ప్రాచ్యకాన్, తూర్పు తీరంలో ఉన్నాయి. అంగ, వంగ, కళింగ, సింహ, పుండ్ర, ఆంధ్ర అని ఈ 6 వరుసగా తూర్పు తీరాన ఉన్నాయి. ప్రాచ్యకాంశ్చతే. ఇందులో అంగుడు పెద్ద పిల్లవాడైతే బలిగారికి, అంగుడికేమో ఖనపానః అనే పిల్లవాడు. ఖనపానోంగతో జజ్ఞే. ఈ ఖనపానుడికేమో హవిరథః అనే ఆయన పిల్లవాడు. సుతో ధర్మరథోయస్య జజ్ఞే చిత్రరథో ప్రజాః రోమపాద ఇతి ఖ్యాతః తస్మై దశరథః సఖా. ఈ హవిరథుడికేమో ధర్మరథుడు అని పిల్లవాడు, ధర్మరథుడికేమో చిత్రరథుడు అనే పిల్లవాడు. ఈ చిత్రరథుడికి రోమపాద అని పేరు, రోమపాదుడు అని పేరు, మనం కూడా విని ఉంటాము. ఈ రోమపాదుడు దశరథుడు యొక్క స్నేహితుడు. ఈ రోమపాదుడికి పిల్లలు లేరు. చిత్రరథ అప్రజా, రోమపాద ఇతి ఖ్యాత చిత్రరథ అప్రజా. ఇతనికి దశరథుడు స్నేహితుడు. సుతో ధర్మరథోయస్య జజ్ఞే చిత్రరథో ప్రజా రోమపాద ఇతి ఖ్యాత తస్మై దశరథ సఖా. ఈ దశరథుడు ఈయనకేమో మగ సంతానం లేదు, ఆడ సంతానం ఉంది. ఈ వాక్యం ప్రకారం అయితే ఆడ సంతానం ఉంది. శాంతాం స్వకన్యాం ప్రాయచ్చత్ ఋష్యశృంగ ఉవాహతాం దేవే అవర్షతి యం రామాః ఆనునియుర్ హరిణీ సుతం. దశరథుడి యొక్క ఆడపిల్ల శాంత అనే ఆడపిల్ల. ఈ శాంత అనే ఆడపిల్లని పెంచుకోమని రోమపాదుడికి ఇచ్చాడు. ఆయనకి ఎలాగో పిల్లలు లేరు, పిల్లలు లేని స్నేహితుడికి కాస్త ఊరడించడానికి అని ఆడపిల్లని ఇచ్చాడు పెంచుకోమని. దత్తత ఇవ్వడానికి తన దగ్గర కూడా మగ పిల్లలు లేరు, అందుకని ఆడపిల్లని పెంచుకోమన్నాడు. శాంతాం స్వకన్యాం ప్రాయచ్చత్. ఆడపిల్లని దత్తత ఇవ్వడానికి వీలు లేదు ధర్మశాస్త్రం ప్రకారం, అందుకని పెంచుకోమని మాత్రం ఇచ్చాడు. ఈ శాంత అనే ఆవిడ్ని ఋష్యశృంగ అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఋష్యశృంగ ఉవాహతాం. ఋష్యశృంగ అంటే చాలా 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 గొప్ప మహర్షి ఆయన. ఆయనకి 2 కొమ్ములు ఉంటాయి, నెత్తి మీద 2 కొమ్ములు ఉంటాయి.
మామూలుగా అహంకారంగా ఉన్నవాడిని నీ నెత్తిన కొమ్ములు మొలిచినాయా అని అడుగుతారు కదా, నిజంగానే ఆయన నెత్తిన 2 కొమ్ములు మొలిచినాయి. అలాంటి వాడు ఆయన. ఋష్యశృంగ ఉవాహ తాం. ఈయన చాలా విచిత్రమైన జన్మ కలిగిన వాడు. ఈయన జన్మే విచిత్రం చాలా. ఈయన తండ్రి గారు మృకండుహు అని పెద్ద మహర్షి, సామాన్యమైన మహర్షి కాదు ఆయన. విభాండక, మృకండుహు కాదు, విభాండక అని మహర్షి, చాలా పెద్ద మహర్షి ఆయన. ఈ విభాండకుడు బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే ఘోటక బ్రహ్మచారి, మామూలు బ్రహ్మచారి కాదు. ఆయన అసలు దాదాపుగా తన జీవితంలో స్త్రీలను చూసి ఉండలేదు, స్త్రీలను చూడలేదు, అంత ఘోటకమైన బ్రహ్మచారి. అలాంటి వాడు ఒకరోజు ఏదో నది దగ్గర స్నానానికో దేనికో వెళితే అప్సరసలు కనిపించారు ఆయనకి. అప్సరసలు కనిపించేసరికి ఎందుకో మనస్సు కాస్తంత చెలించేసరికి ప్రభావం కాస్త కింద పడిపోయింది. ఆ ప్రభావం నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడితే ఆ నీళ్ళలో పడ్డ ప్రభావాన్ని అటుగా వస్తున్నటువంటి జింక ఒకటి తాగేసింది. ఆ జింకకి ఈ పిల్లవాడు పుట్టాడు కొమ్ములతో. తల్లి లక్షణాలు జింక తాలూకు లక్షణాలు కొమ్ములు, తండ్రి లక్షణాలు మనిషి లక్షణాలు, వీటితో పిల్లవాడు పుట్టాడు. పుట్టంగానే జింక అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది పిల్లవాడిని. ఈ పిల్లవాడు తండ్రి దగ్గర పెరిగాడు. పెరగడం ఎలా పెరిగాడు? తండ్రి గారి అలవాట్ల ప్రకారమే పెరిగాడు. స్త్రీ దర్శనం అనేది ఇతనికి లేనే లేదు. జన్మ నుంచి తల్లిని కూడా చూడలేదు. తండ్రి గారు విభాండకుడు కొని తన తల్లిని చూశాడేమో కానీ ఈయన తల్లిని కూడా చూడలేదు. తల్లి అనేది కూడా జింకే అయింది కాబట్టి మనిషి అనే స్త్రీని చూడలేదు, జన్మలో చూడలేదు. ఇలాంటి ఘోటక బ్రహ్మచర్యంతో ఈయన అధ్యయనం చేసుకున్నాడు, తపస్సు చేస్తున్నాడు. అబ్బో, తపశ్శక్తి గుట్టల కింద ఈయన మీద పేరుకుపోయింది. అలాంటి స్థితిలో ఉన్నాడు. ఉన్నప్పుడు రాజ్యంలో, ఈయనేమో అడవిలో ఉన్నాడు కదా, స్త్రీలను కూడా చూడకుండా అడవిలో ఉన్నాడు. రాజ్యంలో కరువు వచ్చింది. దేవే అవర్షతి. రాజ్యంలో కరువు వస్తే ఎవరో రాజుగారికి చెప్పారు, మీరు అడవిలో ఉండే ఋష్యశృంగ మహర్షి గారిని ఇక్కడికి తీసుకురాగలిగితే ఆ ఋష్యశృంగ మహర్షి గారు కాలు పెడితే వానలు పడతాయి అని చెప్పారు. కానీ ఆయన అడవి విడిచి బయటికి రాడు. ఆయన్ని తీసుకొచ్చేటువంటి దమ్ము ఎవ్వరికీ లేదు. ఎలా 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 అని ఆలోచిస్తే ఎవరో సలహా చెప్పారు, అతనికి స్త్రీలంటే తెలియదు, అందమైన స్త్రీలను పంపించి వాళ్ళతో స్నేహం చేయించి, అతనికి స్త్రీ పురుష భేదం కూడా లేదు, స్త్రీలను చూడకూడదని కూడా తెలియదు. విభాండకుడికి అయితే కనీసం స్త్రీలను చూడకూడదనే నియమం ఉంది, ఇంకా ఆ నియమం కూడా తెలియదు, అసలు చూడనేది జన్మలోనూ. వాళ్ళతో స్నేహాలు చేయించి వాళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తే ఆ విన్యాసాలకి లోబడేటట్లు చేసి ఎలాగోలా రాజ్యానికి తీసుకురండి, ప్రార్థిస్తేనో కాళ్ళ మీద పడితేనో ఆయన ఏం పట్టించుకోడు అని సలహా ఇచ్చారు. దాంతో ఈ రాజుగారు రోమపాదుడు రామాహ మంచి అందమైన ఆడవాళ్ళని కొంతమందిని పంపించాడు. ఆనిన్యు వాళ్ళు తీసుకొచ్చారు. నిజానికి హరిణీసుతం, ఈయన అసలు మనిషి పిల్లవాడే కాడు, ఒక జింకకి పుట్టినవాడు. అంటే కనీసం తల్లిని కూడా, స్త్రీని చూడనటువంటి వాడు. అలాంటి వాడిని వాళ్ళు పాపం కింద మీద పడి తెచ్చేశారు. శాంతాం స్వకన్యాం ప్రాయచ్చత ఋష్యశృంగ ఉవాహతాం దేవే అవర్షతి ఎం రామాహ ఆనిన్యుర్ హరిణీ సుతం. ఎలా తీసుకొచ్చారు వాళ్ళు? నాట్య సంగీత వాదిత్రై విభ్రమా లింగనార్హణై సతురాజ్ఞోనపత్యస్య నిరూప్యేష్టిం మరుత్వత. వాళ్ళు వెళ్ళిన ఆడవాళ్ళు నాట్యాలు చేశారా, సంగీతం పాటలే పాడారా, వాదిత్రై రకరకాల వాయిద్యాలు వాయించారా, విభ్రమాహ రకరకాల మొహంలో కవళికల్ని చూపించారా, కనుబొమ్మలు ఎగరేశారా, కళ్ళు కొట్టారా, ఏం చేశారో నానా తిప్పలు పడ్డారు. చివరికి ఆయనకి దగ్గరగా చేరారు. చేరిన తర్వాత ఆలింగన అర్హణై, ఆయన్ని ఆలింగనం కూడా చేసుకున్నారు. ఆలింగనం చేసుకుంటే ఆయనకి స్పర్శలో తేడా తెలిసింది. అప్పుడు తెలిసింది. అంతవరకు పాపం ఇలాంటి స్పర్శల్లో తేడాలు అవి తెలిసే జాతివాడు కాడు ఆయన. పాపం ఇంత చేసినా సరే మర్యాదగానే చేశారు. ఏ క్షణాన ఆయన కోపం వచ్చినా సరే శపిస్తాడో అని భయపడుతూ జాగ్రత్తగా చేశారు. అర్హణై బాగా పూజలు అవన్నీ కూడా చేశారు. చేసి జాగ్రత్తగా ఆయన్ని ఆకర్షించి రాజ్యానికి తెచ్చారు. స్నేహం చేద్దామని మొదలుపెట్టారు. స్నేహం చేయడానికి తోటి మునిబాలకులు అనుకున్నాడు. ప్రాథమికంగా ఆయన మునిబాలకులే కదా, స్నేహం చేయొచ్చు అనుకున్నాడు. ఈయనకి మునిబాలకులు కాక వేరే వాళ్ళు ఉంటారని కూడా తెలియదు. నాన్నగారేమో ఆ మాట చెప్పలేదు. కొన్ని కథనాల ప్రకారం ఈ స్త్రీలు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు ఆశ్రమంలో లేరు అని కూడా ఉంది. కాబట్టి ఆ నాన్నగారు ఆశ్రమంలో లేని సమయంలో వీళ్ళు వస్తే తోటి మునిబాలకులు అనుకుని వాళ్ళతో స్నేహాలు చేశాడు. వాళ్ళేమో ఇతన్ని మొత్తానికి ముగ్గులోకి దించి రాజ్యానికి తెచ్చారు.
తెచ్చిన తర్వాత రాజుగారు కాళ్ళ వేళ్ళ పడ్డాడు. పడి ఈ శాంతనిచ్చి పెళ్లి చేశారు. శాంతనిచ్చి పెళ్లి చేసిన తర్వాత ఇంటల్లుడయ్యాడు. ఇంటల్లుడైన తర్వాత సతురాజ్ఞ అనపత్యస్య, తన మామగారు దశరథుడే అవ్వాలి. ఎందుకంటే ముందే అనుకున్నాం కదా, ఆడపిల్లని దత్తత ఇచ్చేయటం అనేది పూర్తిగా లేదు. మామగారు దశరథుడే లెక్క. ఆ దశరథుడు మామగారికి పిల్లలు లేరు అని అర్థం చేసుకున్నాడు. మామగారు కూడా చెప్పారు, నాకేమన్నా యాగం చేయించవయ్యా అల్లుడా అని. ఆయన చేయించాడు. ముందు రామాయణం ప్రకారం అయితే అశ్వమేధం చేయించాడు. పవిత్రత కోసమని ఒక అశ్వమేధం చేయించాడు. అశ్వమేధం చేయించిన తర్వాత నిరూప్యేష్టిం మరుత్వత, మరుత్వదిష్టి అని ఇష్టి చేయించాడు. మరుత్తుల దేవతగా కలిగినటువంటి ఇష్టిని చేయించాడు. ఈ మరుత్తుల దేవతగా కలిగిన ఇష్టిని సంతానం కోసం చేయటం అని వెనకాల కూడా ఒకసారి మనం చూసాము. ఎవరు భరత చక్రవర్తి గారు చేశారు. అలాగే ఈయనతో కూడా చేయించారు. నాట్య సంగీత వాదిత్రై బిభ్రమా లింగనార్హణై సతు రాజ్ఞోనపత్యస్య నిరూప్యేష్టిం మరుత్వత ప్రజామదాద్దశరథ ఏన లేభే ప్రజా ప్రజా చతురంగో రోమపాదాత్ పృథులాక్షస్తు తత్సుత. ప్రజామదాత్, ఈ ఋష్యశృంగ మహర్షి గారే సంతానం కలిగేటట్లు చేశాడు. ఈయన యొక్క ఆర్త్విజ్య బలంతోనే దశరథుడికి పిల్లలు పుట్టారు. ఈయన ఋత్విక్గా ఉండి చేశాడు కాబట్టే అయింది. ఋత్విక్ బలం అనేది కనుక లేకపోతే యజ్ఞాలు యాగాలు ఫలితాలనివ్వవు. ఈయన ఋత్విక్గా ఉండి ఏంటి చిన్నప్పటి నుంచి అసలు స్త్రీ ముఖమే ఎరగకుండా ఘోటక బ్రహ్మచర్యంతో తపస్సు చేసిన వాడు ఈయన ఋత్విక్గా ఉండేసరికి వర్షమేంటి ఈయనకి సంతానం లేకపోతే సంతానం కూడా కలిగిపోయింది. అంత బలంగా ఆ యజ్ఞం సాగింది. దశరథ అప్రజాహ, ఆయనకి రాజ్యం నిలబడటానికి కావలసిన సంతానం లేదు. శాంత అనే అమ్మాయి ఉంది కానీ రాజ్యం నిలబడటానికి కావలసిన మగ సంతానం లేదు. ఆ మగ సంతానం ఈయన ద్వారా కలిగింది. ఇది మనం ప్రసంగాతు చెప్పుకున్నటువంటి కథ. మనం ఇప్పుడు చంద్రవంశరాజుల కథల్లో ఉన్నాము. దశరథుడేమో సూర్యవంశరాజు, ఆయన గురించిన ప్రస్తావన అయిపోయింది కూడాను. మన ప్రస్తావనలో రోమపాదుడే ఉన్నాడు. అంటే చిత్రరథ అనే పేరు కలిగినటువంటి రోమపాదుడే ఉన్నాడు. ఆ రోమపాదుడి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు శాంత అనే అమ్మాయిని ఈయన దత్తత తీసుకున్నాడు. పెంచుకోవడానికి తీసుకుని తర్వాత పెళ్ళి అది చేశాడు అనే ప్రసంగం కోసమే ఇది వచ్చింది. ఇంతలో ఏమైందంటే దశరథుడికి సంతానం కోసం యజ్ఞం చేయించినటువంటి ఋష్యశృంగ మహర్షి గారు ఈ రోమపాదుడికి సంతానం కోసం యజ్ఞం చేయించకపోయాడా? ఏదో చేయించే ఉంటాడు కదా. దశరథుడికి పుట్టినట్లుగా ఈ చిత్రరథుడికి కూడా సంతానం కలిగింది తర్వాత. దాంతో చతురంగో రోమపాదాత్, రోమపాదుడికి చతురంగ అనే పిల్లవాడు పుట్టాడు. ఈ చతురంగుడికేమో పృథులాక్ష అనే పిల్లవాడు పుట్టాడు. ఈ రకంగా రోమపాదుడు మొదట్లో సంతానం లేకపోయినా దశరథుడు చేసినటువంటి ఉపకారానికి ఇలా సంతానాన్ని పొందగలిగాడు. మామూలుగా అంటూ ఉంటారు, నిజమో కాదో కూడా తెలియదు మనకి. సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఆడపిల్లని తీసుకుని పెంచి పెళ్లి చేస్తే తర్వాత సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది అని చెప్తారు. ఎంతవరకు అది ప్రాక్టికల్ అని తెలియదు కానీ అంటారు, ఈ మాట అయితే అంటారు. ఆ విషయంలో ఇటు రోమపాదుడు అలాగే ఇటు దశరథుడు ఇద్దరూ కూడా ఉదాహరణగా నిలుస్తున్నారు. ప్రజామదాత్ దశరథో ఏన లేభే ప్రజా చతురంగో రోమపాదాత్ పృథులాక్షస్తు తత్సుత బృహద్రథో బృహత్కర్మ బృహద్భానుశ్చ తత్సుతా ఆద్యాత్ బృహన్మనాస్తస్మాత్ జయద్రథ ఉదాహృత. ఈ పృథులాక్షుడికి బృహద్రథ, బృహత్కర్మ, బృహద్భాను అని ముగ్గురు పిల్లలు. వీళ్ళలో పెద్దవాడు బృహద్రథుడు. ఈ బృహద్రథుడికి బృహన్మనాహ అని పిల్లవాడు. ఈ బృహన్మనసుడికి జయద్రథ అని పిల్లవాడు. విజయస్తస్య సంభూత్యాం తతో ధృతిరజాయత తతో ధృతవ్రతస్తస్య సత్కర్మాధిరథస్తతః. ఈ జయద్రథుడికి విజయ, ఈ జయద్రథుడికి సంభూతి అని భార్య. ఈ జయద్రథుడికి సంభూతికి విజయ అని పిల్లవాడు. ఈ విజయుడికి ధృతి అని పిల్లవాడు. ధృతికేమో ధృతవ్రత అని పిల్లవాడు. ధృతవ్రతుడికేమో సత్కర్మ, సత్కర్మకేమో అధిరథ అని పిల్లవాడు. ఈ అధిరథ అనే పిల్లవాడి గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. యోసౌ గంగాతటే క్రీడన్ మంజూషాంతర్గతం శిశుం కుంత్యాపవిద్ధం కానీనం అనపత్యో కరోత్సుతం.
ఈ అధిరథ అనేవాడు గంగాతటే క్రీడన్, గంగా తీరంలో ఆడుకుంటూ ఉండగా ఒక మంజూష, ఒక పెట్టె వచ్చింది. మంచి అందంగా ఉన్న పెట్టె ఒకటి వచ్చింది. పెట్టె నీళ్ళలో కొట్టుకొచ్చింది. ఆ పెట్టె ఏంటి అని ఒక కుతూహలంతో తెరిచి చూస్తాడు కదా, లోపల ఒక శిశువు ఉంది. లోపల శిశువు రాజలక్షణాలతో చాలా అందంగా ఉంది. ఆ శిశువుని చూసి, అయ్యో ఎలాగో నాకు పిల్లలు లేరు కదా, పిల్లలు లేని వాడిని నేను ఈ పిల్లవాడిని పెంచుకుంటాను అని తీసుకెళ్ళాడు. ఆ శిశువు ఎవరు అంటే కుంత్యా అపవిద్ధ, కుంతీదేవి వదిలిపెట్టినటువంటి శిశువు. కానీన, కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు సూర్యదేవుడి యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి పిల్లవాడు. ఈ కుంతీదేవి, సూర్యదేవుడి అనుగ్రహం, వీటి గురించి మనకు మహాభారతంలో కూడా తెలుసు, భాగవతంలో కూడా పై అధ్యాయంలో రాబోతోంది. ఆ కుంతీదేవి వదిలిపెట్టినటువంటి శిశువతను, ఆ శిశువు అనపత్య, అప్పటికి తనకి సంతానం లేకపోవటం వలన అకరోత్సుతం, పిల్లవాడిగా చేసుకుని తన పిల్లవాడిగా పెంచుకున్నాడు. సూతపుత్రుడు అనేటువంటి మాట ఇందులో లేదు, ఇందులో ఇంతవరకే ఉంది. చంద్రవంశానికి చెందినటువంటి ఒక రాజుగారు ఒక క్షత్రియుడే పెంచుకున్నాడు తీసుకెళ్ళి అనే వరకే ఉంది. యోసౌ గంగాతటే క్రీడన్ మంజూషాంతర్గతం శిశుం కుంత్యాపవిద్ధం కానీనం అనపత్యో కరోత్సుతం. వృషసేన సుతస్తస్య కర్ణస్య జగతీపతేః దృహ్యోశ్చ తనయో బభ్రుః సేతుస్తస్యాత్మజస్తతః. ఈ కర్ణుడు ఈ అధిరథ అనే ఆయన దగ్గర పెరిగాడు. కర్ణుడి కొడుకు వృషసేనుడు. వృషసేన సుతస్తస్య కర్ణస్య జగతీపతేః. కర్ణుడు అంగరాజ్యానికి అధిపతి అయ్యాడు. తర్వాత దుర్యోధనుడి యొక్క అనుగ్రహంతో అంగరాజ్యానికి అధిపతి అయినటువంటి కర్ణుడికి, అంటే రాజలక్షణాలని తర్వాత పొందినటువంటి కర్ణుడికి వృషసేన అని పిల్లవాడు ఉన్నాడు. ఈ వృషసేనుడు మహాభారత యుద్ధంలో మరణించకుండా ఉన్నాడు. తర్వాత ఈ వృషసేనుడిని పాండవులు చాలా ముద్దుగా చూసుకున్నారు. ఇంతటితో కర్ణుడి వంశాన్ని గురించి చెప్పడం ఆపేశారు. దృహ్యు అని యజాతి గారి ఇంకొక అబ్బాయి. యజాతి గారికి మొత్తం 5 అబ్బాయిలు, పూరుహు అనుహు అని 2 గురించి అయింది. దృహ్యు అని ఇంకొక అబ్బాయి. దృహ్యోశ్చ తనయో బభ్రుహు, అతని కొడుకు బభ్రువు. ఆ బభ్రువుకేమో సేతు అనే ఆయనకి పిల్లవాడు. ఆరబ్ధస్తస్య గాంధారః తస్య ధర్మస్తతో ధృతః ధృతస్య దుర్మదస్తస్మాత్ ప్రచేతాః ప్రాచేత సంశతం. ఈ సేతు అనే ఆయనకి ఆరబ్ధ అని పిల్లవాడు. ఆరబ్ధుడికేమో గాంధారుడు, గాంధారుడికేమో ధర్ముడికేమో ధృతుడికేమో దుర్మదుడికేమో ప్రచేతాః అని పిల్లవాడు. ఈ ప్రచేతసుడికి ప్రాచేతసాహ అనే పేరుతో ఒక 100 మంది పిల్లలు పుట్టారు. ఈ ఆరబ్ధుడితో మొదలైనటువంటి వంశం క్రమక్రమంగా గాంధారం అనే పేరు పొంది ప్రాచేత సంశతం, మొత్తం 100 మంది పిల్లలతో పెరిగింది. వీళ్ళందరూ కూడా మ్లేచ్ఛాధిపతయో భూవన్ ఉదీచీన్ దిశమాశ్రితా తుర్వసోశ్చ సుతో వహ్నేర్భర్గోథ భానుమాన్. వీళ్ళందరూ కూడా ఈ ప్రాచేతసులు మ్లేచ్ఛ దేశానికి అధిపతులు అయిపోయారు. అంటే ఉదీచీం దిశమాశ్రిత, భారతదేశం నుంచి కొంచెం ఉత్తరం వైపుకు చూసుకుంటే ఉత్తర దిక్కులో ఉండేటువంటి, అంటే హిమాలయాల్ని దాటిన తర్వాత వచ్చినటువంటి కొన్ని మ్లేచ్ఛ దేశాలకి వీళ్ళు అధిపతులు అయ్యారు. ఉదీచీం దిశమాశ్రిత. గాంధార అని పేరు వినిపిస్తోంది కాబట్టి ఈ ఆఫ్ఘనిస్తాన్ పైన కొన్ని ఆ స్థానం ఈ స్థానం చాలా స్థానాలు ఉన్నాయి కదా, ఆ స్థానాల తాలూకు రాజులు వీళ్ళు అయి ఉండాలి. ఇందులో ఈ దృహ్యుడి వంశం ఇంతటితో సరిపోయింది. మ్లేచ్ఛులు అయిపోయిన తర్వాత, మ్లేచ్ఛ దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత, దాదాపుగా వైదిక ధర్మాన్ని పక్కన పెట్టేసిన తర్వాత వాళ్ళ గురించి చెప్పడానికి ఇచ్చగించడం లేదు శ్రీశుకుల వారు. అందుకని అక్కడ దాపేసి తుర్వసుహు అని యజాతి గారు ఇంకొక అబ్బాయి కదా, ఆ తుర్వసోశ్చ సుతో వహ్ని, తుర్వసువుకి వహ్ని అని పిల్లవాడు. వహ్నికేమో భర్గుడికేమో భానుమాన్. త్రిభానుస్తత్సుతోస్యాపి కరంధమ ఉదారధీ మరుతస్తత్సుతో పుత్రం పౌరవమన్వభూత్. ఈ భానుమాంతుడికి త్రిభాను అని పిల్లవాడు. ఈ త్రిభానువుకేమో కరంధమ అని పిల్లవాడు. ఈ కరంధముడికి మరుత అని పిల్లవాడు. ఈ మరుత తత్సుత, కరంధముడి పిల్లవాడు మరుత్తుడు. ఈ మరుత్తుడికి మళ్ళీ పిల్లలు లేరు. తత్సుత అపుత్ర.
అందువల్ల ఏం చేశాడు, పూర్వవంశానికి చెందినటువంటి దుష్యంతుణ్ణి దత్తత తీసుకున్నాడు, దుష్యంతుణ్ణి తెచ్చుకున్నాడు. పుత్రం పౌరవం అన్వభూత్, దుష్యంతుడిని తెచ్చుకున్నాడు. కానీ దుష్యంతుడు పెద్దగా దాన్ని ఇష్టపడలేదు. ఇదేమో అదేంటిది తుర్వసువు గారి వంశం, తాను పుట్టిందేమో పూర్వు గారి వంశం. పూర్వు గారు తుర్వసువు గారు అన్నదమ్ముల యొక్క వంశాలే క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కానీ ఎందుకో తాను పుట్టినటువంటి పూర్వవంశంలో ఉండటానికే దుష్యంతుడు ఇష్టపడ్డాడు. దుష్యంత స పునర్భేజే స్వం వంశం రాజ్య కాముక, రాజ్యం కోసమో లేకపోతే తన వంశంలోనే ఉండటానికి ఇష్టపడో ఆయన మళ్ళీ పూర్వవంశంలోకే వచ్చేసాడు. తుర్వసువు గారి వంశంలోకి వెళ్ళటాన్ని ఇష్టపడలేదు, అందులో ఉండిపోలేదు. కాబట్టి తుర్వసువు గారి వంశం కూడా అక్కడతో దాదాపుగా ఆగిపోయినట్లయింది. దుష్యంతస్స పునర్భేజే స్వం వంశం రాజ్య కాముక. ఇదైతే యయాతేర్జ్యేష్ఠపుత్రస్య యదోర్వంశం నరర్షభ వర్ణయామి మహాపుణ్యం సర్వపాపహరం నృణాం యదోర్వంశం నరశ్రుత్వా సర్వపాపై ప్రముచ్యతే అని శ్రీశుకుల వారు అంటున్నారు. ఇందుకోసమే ఎన్ని వంశాల గురించి చెప్పుకుంటూ వచ్చింది. యయాతి గారి జ్యేష్ఠపుత్రుడు పెద్దబ్బాయి యదువు గారు, ఆ యదువు గారి వంశాన్ని గురించి చెప్తాను. నరుల్లో శ్రేష్ఠుడమైనటువంటి ఓ పరీక్షిత్తు, జాగ్రత్తగా విను. వర్ణయామి, నేను చెప్పబోతున్నాను. మహాపుణ్యం, ఈ వంశాన్ని గురించి వింటేనే, యాదవ వంశాన్ని గురించి వింటేనే చాలా పుణ్యము. సర్వపాపహరం నృణాం, అంతేకాదు పాపాలన్నీ కూడా పోతాయి. వినే మనుషులందరికీ కూడా యాదవ వంశాన్ని గురించి వింటే పాపాలన్నీ పోతాయి. యదోర్వంశం నరశ్రుత్వ, ఈ యదువు గారి వంశాన్ని గురించి విన్నవాళ్ళు ఎవరైనా సరే సర్వపాపై ప్రముచ్యతే, పాపాలన్నీ పోగొట్టుకోగలుగుతారు, పాపాల నుండి విడిపడగలుగుతారు. అందువల్ల యాదవ వంశాన్ని గురించి చెప్తాను. యాదవ వంశాన్ని గురించి జాగ్రత్తగా విను అని అంటున్నారు. ఎలాగో యదువంశాన్ని గురించి పైన చెప్తారు. ఎలాగో మనకి దగ్గరగా 20 శ్లోకాలు ఉన్నాయి. ఆ 20 శ్లోకాలని మనం పైన చూసుకుందాము. ఇప్పటికీ ఈ రోజుకి ఇంతటితో ఆపుకుందాము. ఎలాగో పారాయణ కార్యక్రమం కూడా ఈ అధ్యాయం అయిన తర్వాత పెట్టుకుందాము. గత అధ్యాయం, ఈ అధ్యాయం 2 అధ్యాయాలకి పారాయణ చేసుకోలేదనుకున్నాం కదా. కాబట్టి పారాయణ కార్యక్రమం కూడా మరుసటి రోజు పెట్టుకుందాము. ఈ పుచ్చం అయిపోయిన తర్వాత మరుసటి రోజు అని పెట్టుకుని పారాయణ కార్యక్రమం కూడా చేసుకుందాము. ఈరోజు ప్రత్యేకించి కథల్లో కొన్ని విశేషాలు అయితే తెలిసినాయి, కానీ ప్రధానంగా ఋష్యశృంగ మహర్షి గారి గురించిన ప్రస్తావన వచ్చింది. ఆయన గురించి మాట్లాడడమే చాలా పెద్ద పుణ్యం. అలాంటి మహర్షి గారి గురించి వచ్చింది, కానీ ప్రత్యేకించి మహా విషయాలు గొప్పగా మనం పట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమీ కనిపించడం లేదు. అందువల్ల ఆ అంశాలన్నింటినీ ఈ వంశాల్లో ఉండేటువంటి పేర్లు, పుణ్యాత్ములైనటువంటి వీళ్ళ పేర్లు తలుచుకున్నాము అని తృప్తి పడదాము. మనల్ని కూడా అలా ఇంతకంటే పుణ్యాత్ములుగా మార్చవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక క్షమా ప్రార్థనాదులను పలుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.